ఆఫీస్ పని అయిపోయింది. ఫోన్ తీసుకుందాం, ఇంకోసారి స్క్రోల్ చేద్దాం. అరే, ఈ నంబర్ ఎవరిది? ఏంటో చూద్దాం. ఒకరోజు రాత్రి అతని ఫోన్కు ఒక తెలియని నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవబోతోంది, వెంటనే ఈ లింక్ ఓపెన్ చేసి మీ వివరాలు అప్డేట్ చేయండి. తులసి కొంచెం టెన్షన్ అయ్యాడు, ఎందుకంటే నిజంగానే అతనికి ఆ బ్యాంక్లో అకౌంట్ ఉంది. ఒక లింక్ పంపాను, చూడు. ఏం చూస్తున్నావు? ఓపెన్ చేయి. అదే డిలీట్ అయిపోయిందా? మళ్ళీ చెక్ చేయి. ఒక సందేశం వచ్చింది, కానీ డిలీట్ అయింది. ఇది ఎవరు పంపారు? ఎందుకు డిలీట్ చేశారు? ఆ నంబర్కు కాల్ చేయండి. మీరు కాల్ చేసిన నంబర్ స్విచ్ ఆఫ్లో ఉంది. రెండో రోజు ఉదయం అతని ఫోన్లో మరో మెసేజ్ వచ్చింది. నిన్న పంపిన మెసేజ్ ఓపెన్ చేసావా? లేదు, అది డిలీట్ అయిపోయింది. అదే నీ అదృష్టం. అంటే నీకు ఇంకా అర్థం కాలేదా? నిన్న నువ్వు ఓపెన్ చేయబోయిన లింక్ ఒక ఫేక్ బ్యాంక్ వెబ్సైట్. అది ఓపెన్ చేస్తే నీ ఫోన్లో వైరస్ ఇన్స్టాల్ అయ్యేది. నీ బ్యాంక్ పాస్వర్డ్, ఓటీపీ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అదేంటి, ఫోన్లో ఏదో వచ్చింది? అయితే మీరెవరు? నేను ఒక సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకర్. ఆ స్కామర్లను ట్రాక్ చేస్తున్నాను. అర్థమైంది, థ్యాంక్స్. తులసి కొంచెం రిలాక్స్ అయ్యాడు, కానీ అక్కడే కథ ముగియలేదు. మీ బ్యాంక్ చివరి 4 డిజిట్స్ 4582 కదా? అతను మొబైల్ చూస్తున్నాడు సైలెంట్గా. మీకు అది ఎలా తెలుసు? ఎందుకంటే నిన్న నీకు మెసేజ్ పంపింది నేనే. ఏంటి? అవును, నేను ఆ స్కామర్ గ్రూప్లోకి హ్యాక్ చేసి వాళ్ళ మెసేజ్ ట్రాక్ చేస్తున్నాను. అందుకే నువ్వు లింక్ ఓపెన్ చేయలేదు. నీ అదృష్టం బాగుంది, ఎందుకంటే ప్రతిరోజు వేల మంది ఆ లింక్ ఓపెన్ చేసి తమ డబ్బు కోల్పోతున్నారు. ధన్యవాదాలు సార్. తులసి ఆ కాల్ కట్ అయిపోయింది. ఇంటర్నెట్లో కనిపించే ప్రతి మెసేజ్ నిజంగా ఒక క్లిక్ వల్ల జీవితాంతం నష్టం రావచ్చు. తులసి, ఆ లింక్ ఓపెన్ చేసి మోసపోయిన వాళ్ళు ఎంతో మంది. ప్లీజ్ అలా చేయకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.